ఫైండ్ ద రిమైండర్ 3 power 80 డివైడెడ్ బై 25. ఈ 3 గత 80ని 20 ఇచ్చే భాగిస్తే శేషం ఎంత? సో ఇక్కడ చూడండి, ఈ నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయడం కోసం ఏం చేస్తామంటే నార్మల్ డివైడ్ చేస్తే చాలా టైం పడుతుంది కాబట్టి, సో ఇక్కడ మనకు ఏం చేస్తే ఆన్సర్ వస్తుంది అంటే 3 మల్టిపుల్స్ తీసుకొని సాల్వ్ చేయాలి. అది అంత అవసరం లేదు. టోషంట్ అంటే మనం ఏం చేస్తాం 25 అవునా, పై ఆఫ్ 25 వాల్యూ అనుకుంటాం. దీని ఇలా తీసుకోవచ్చు, డెల్టా అలా తీసుకుంటూ కొద్దిగా పైలా తీసుకుంటాం, రకరకాల తీసుకుంటాం, మీకు ఎలా తీసుకున్నా పర్లేదు. సో పై ఆఫ్ 25 లేదా టోషంట్ ఆఫ్ 25 అని రాసుకుంటాం. టీ ఆఫ్ 25 అవునా, టీ ఆఫ్ 25 మనం ఏం రాయొచ్చు 5 స్క్వేర్ రాయచ్చా లేదా? టోషన్ కాన్సెప్ట్ ఐడియా ఉంది కదా మనకు. సో 25 ఇంటూ ఇక్కడ ప్రైమ్ నెంబర్ ఏమొచ్చింది 5 టోషన్ ఏంటిది బిఫోర్ నెంబర్ ఎవరు 4. 5 1s 5 5s అంటే వాట్ ఇస్ ద టోషంట్ 20 వచ్చిందా లేదా? 20 వచ్చింది. అంటే టోషన్ ఎంత ఉంది 20 విత్ 80. 20 4s ఆర్ మచ్ 80. రిమైండర్ ఏమొచ్చింది 0. అంటే 3 power 0 అంటే వాట్స్ యువర్ ఆన్సర్ 1. 1ని 25తో డివైడ్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది 1 వస్తుంది. ఆన్సర్ ఏమొస్తుంది 1 వస్తుంది. సో ఈ విధంగా మనం ఆన్సర్ని సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సో టోషంట్ యొక్క బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం పవర్ని కూడా మినిమైజ్ చేయొచ్చు. పవర్ని కూడా ఏం చేయొచ్చు మినిమైజ్ చేయొచ్చు. పవర్ని మినిమైజ్ చేయొచ్చు. ఇప్పుడు కొన్ని క్వశ్చన్ ఎలా అడుగుతారంటే జాగ్రత్త అండి, 3 power 83 డివైడ్ బై 25 అని అడుగుతాడు క్వశ్చన్. మనకు తెలుసు 25 టోషంట్ ఎంత వచ్చింది 20 4s ఆర్ ఎంత 80 కదా 80. ఇంకెన్ని మిగిలినాయి 3 మిగిలినాయి. అంటే ఇంకా 3ని ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలి 3 times మల్టిప్లై చేయాలి. డివైడెడ్ బై దేంతో డివైడ్ చేయాలి 25. 3 3s 9 9 3s 27 డివైడ్ బై 5 అంటే వాట్ ఇస్ ద రిమైండర్ గాట్ 2. ఎంత వస్తుంది 2 వస్తుంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. అంటే టోషన్ కాన్సెప్ట్ తోటి మనకి ఏం చేస్తా అంటే పవర్స్ని మినిమైజ్ చేయొచ్చు, ఆన్సర్స్ని మనం సాల్వ్ చేయొచ్చు. ఫైండ్ ద రిమైండర్ 87 power 801ని 100 చే భాగిస్తే శేషం ఎంత? సో ఇక్కడ ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. వాట్ ఈస్ ద టోషంట్ ఆఫ్ 100? టోషంట్ ఆఫ్ 100 కనుకోండి. టోషంట్ ఆఫ్ 100 నథింగ్ బట్ వాట్ 100 ఏం రాయొచ్చు 2 square అండ్ 5 square. ఎస్ఆర్ నో 2 square అంటే ఏంటిది 5 square అని రాస్తాం. రైట్. టోషంట్ అంటే 100 ఇంటూ ఫస్ట్ ప్రైమ్ ఎవరు 2 టోషంట్ ఎంత 1 అండ్ 5 టోషంట్ ఎంత 4. ఓకే 5 2s 10 how many times 10 times. వాట్ ఈస్ ద టోషంట్ 40. సో 40తో వేస్తే 40 20s ఆర్ ఎంత 800 కదా, ఎంత 800. అంటే దాన్ని మనం ఏం రాయొచ్చు 87 power 1 డివైడ్ బై 100. వాట్స్ యువర్ ఆన్సర్ 87. 3 power 243 డివైడెడ్ బై 54. శేషం ఎంత? చెక్ చేసుకోండి అమ్మా. 354 కోప్రైమ్సా? 354 సాపేక్షాలు అవుతాయా? అవుతాయా? కాబట్టి మీరు ఏం చేయాలి మినిమైజ్ చేయాలి. ఎలా చేయొచ్చు మీరు చెప్పండి. 3 square రాయచ్చా? 3 cube కూడా రాయొచ్చు కదా. 3 cube అంటే 3 power ఇంకెంత మిగులుతుంది అక్కడ మనకు 240 మిగులుతుంది. ఎంత మిగులుతుంది 240 డివైడ్ బై ఎంత 54. ఎంత 54. 3 cube అంటే ఎంత 27 how many times 2 times. నీకు 2 నుంచి 54 రావాలంటే వచ్చిన ఆన్సర్ని ఎన్ని టైమ్స్ చేయాలి 27 times చేయాలి. వచ్చిన ఆన్సర్ ఎన్ని టైమ్స్ చేయాలి 27 times చేయాలి. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోండి, అంటే ఇప్పుడు 3 power 240 డివైడ్ బై మనకి ఏం మిగిలింది 2 మిగిలింది అవునా, 2 మిగిలింది. మరి 3ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ మనకి ఏమొస్తుంది 1 power 240. వచ్చిన ఆన్సర్ ఎంత 1. ఆప్షన్లో 1 ఉంటుంది. 1 పెడతారా? పెట్టకూడదు. మనకు 2 నుంచి 54 రావాలంటే ఎన్ని టైమ్స్ చేయాలి 27. సో వాట్స్ యువర్ ఆన్సర్ 27. వాట్స్ యువర్ ఆన్సర్ 27 ఇస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ఓకేనా? సో టోషంట్ కాన్సెప్ట్ వాడేటప్పుడు, ఫెర్మాట్ థీరాన్ని వాడేటప్పుడు, యూలర్ థీరం వాడేటప్పుడు మీరు ఒకటే క్లారిఫై చేసుకోండి. ఏంటి కింద పైన అంటే డినామినేటర్లో అంటే ఏదైతే న్యూమరేటర్లో ఉంటుందో అంటే లవంలో ఏదైతే మనకు భూమి ఉంటుందో అది ఉన్న తర్వాత విభాజకం అవి ఒకదానికొకటి సాపేక్షాలు కాదో చూసుకోండి. అంటే ఇక్కడ చూడండి 3,54 అంటే వీటి యొక్క ఎస్ఏఎఫ్ ఎంత రావాలి మనకు 1 రావాలి. ఎస్ఏఎఫ్ ఆఫ్ 3,54 1 అవుతుందా? అవ్వదు. నాట్ ఈక్వల్ టు 1. నాట్ ఈక్వల్ టు 1 అయింది కాబట్టి వీటిని ఏమంటారు కాంపోజిట్ నెంబర్స్ అంటాం. ఏమంటాము కాంపోజిట్. ఒకవేళ వాటి ఎస్ఏఎఫ్ కనుక 1 అయితే వాటిని ఏమంటారు కోప్రైమ్స్ అంటాం. ఏమంటాము కోప్రైమ్స్ అంటాం. గాసాప కనుక ఒకటైతే వాటిని సాపేక్ష సంఖ్యలో అంటాము. ఏమంటాము సాపేక్ష సంఖ్యలో అంటాం. 1 కావట్లేదు కాబట్టి మినిమైజ్ చేయాలి. ఓకే, n అనేది ఒక నెంబర్, n is a number, n call for number and n call number పవర్ a minus 1. అంటే ఇక్కడ ఏది పవర్ ఏదైతుందో ఆ పవర్ కనుక మనకు a minus 1 డివైడెడ్ బై p ఉంటే అంటే మనకు ప్రైమ్ యొక్క గుర్తుపెట్టుకోండి, మనకు ప్రైమ్ యొక్క టోషంట్ అవునా, ప్రైమ్ యొక్క
టోషంట్ ఉందనుకోండి, అర్థమవుతుందమ్మా, ప్రైమ్ యొక్క టోషంట్ ఉందనుకోండి, అవునా, ఎన్ పవర్ ఏంటిది ప్రైమ్ టోషంట్, పి అంటే ఏంటిది ప్రైమ్, పి అంటే ఏంటిది ప్రైమ్, సో ఎన్ పవర్ ఏంటిది ప్రైమ్ టోషన్, ఏంటిది ప్రైమ్ టోషన్. ఓకే, ఇలా ఉందనుకోండి రిమైండర్ ఎప్పుడు కూడా 1 వస్తుంది, రిమైండర్ ఎప్పుడు ఏమొస్తుంది 1 వస్తుంది. అంటే నంబర్ పవర్ ఏముండాలి ప్రైమ్ టోషన్ డివైడ్ బై ప్రైమ్ ఉండాలి. అంటే సంఖ్య తెలుగు వాళ్ళు సంఖ్యాఘాతం అవునా, ఫస్ట్ కింద ఏమొస్తుంది, కింద ఏదైనా ప్రధాన సంఖ్య తీసుకుంటాము, అవునా, ప్రధాన సంఖ్య తీసుకుంటాము, ఈ ప్రధాన సంఖ్య యొక్క ఏంటిది టోషన్ ఉండాలి, ఏముండాలి ప్రధాన సంఖ్య టోషంట్ ఉండాలి. ప్రధాన సంఖ్య టోషంట్ ఉందనుకోండి, వాటితో వచ్చే శేషం ఎప్పుడు కూడా దేనికి ఈక్వల్ అవుతుంది 1కి ఈక్వల్ అవుతుంది, దేనికి ఈక్వల్ అవుతుంది 1కి ఈక్వల్ అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం, 2 పవర్ 4 డివైడెడ్ బై 5, 2 పవర్ 4 డివైడెడ్ బై 5, 3 పవర్ 4 డివైడెడ్ బై 5, నెక్స్ట్ 4 పవర్ 4 డివైడెడ్ బై 5. ఓకే, ఇలా చూద్దాం. అయితే ఇది టెక్స్ట్ బుక్లో డెఫినేషన్ ఉంటుంది, కానీ దానికన్నా ముందు ఇంకో పాయింట్ మనం నేర్చుకోవాలి. నెంబర్ అండ్ ప్రైమ్ షుడ్ బి కో ప్రైమ్స్ అవ్వాలి, కో ప్రైమ్స్ అవ్వాలి. అంటే దానికన్నా ముందు ఇంకోటి నేర్చుకోవాలి, ఎన్ మరియు పి రెండు కూడా ఏమవ్వాలి సాపేక్షాలు అవ్వాలి, సాపేక్షాలు. చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 5 ఉంది, 2,5 ఏమంటారు సాపేక్షాలు అంటామా అన్నమ్మా. ఇప్పుడు 10 పవర్ 4 ఉంది, 10 పవర్ డివైడ్ బై 5, 10 అనేది 5 యొక్క 10,5 ఏమంటాం కో ప్రైమ్స్ అంటామా అనము. 15 ఉంది, 15 పవర్ 4 డివైడ్ బై 5 అంటామా అనము. సో ఖచ్చితంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ ఫంక్షన్ ఏంటంటే ఆ రెండు కూడా ఏం కావాలి కో ప్రైమ్, టోషంట్ అంటేనే కో ప్రైమ్, సాపేక్షాలు ఉండాలి, సాపేక్షాలు ఉండాలి. అది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. చూడండి, మీరు చెప్పండి అమ్మా, 2 పవర్ 4 అంటే ఎంత 16, 2 పవర్ 4 అంటే ఎంత 16, 16 5తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏమొచ్చింది 1 వస్తుంది. 3 పవర్ 4 అంటే ఎంత 81, 81 5తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏమొస్తుంది 1 వస్తుంది. 4 పవర్ 4 అంటే ఎంత 256, 256ని 5తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏమొస్తుంది 1 వస్తుంది, వస్తుంది. నెక్స్ట్ 6 పవర్ 4 డివైడ్ బై 5, 6 పవర్ 4 అంటే ఎంతమ్మా 1296, 96ని 5తో డివైడ్ చేసిన రిమైండర్ ఏమొస్తుంది 1 వస్తుంది, వస్తుంది. 7 పవర్ 4 ఎంత అమ్మా 7 పవర్ 4 ఎంత 2401, 2401ని 5తో డివైడ్ చేసిన రిమైండర్ ఏమొస్తుంది 1. 8 పవర్ 4 అంటే ఎంత పోనీ 8 పవర్ 4 4096 డివైడ్ బై 5, ఇక్కడ రిమైండర్ ఏమొస్తుంది 1 వస్తుంది, రిమైండర్ ఏమొస్తుంది 1 వస్తుంది. అబ్జర్వ్ చేయండి, 9 పవర్ 4 అంటే ఎంత 9 పవర్ 4 డివైడ్ బై 5, 6561 డివైడ్ బై 5, రిమైండర్ ఎంత 1, రిమైండర్ ఎంత 1. నేను ఇక్కడ ఏం చెప్పాను, నెంబర్ పవర్ ఏముండాలి ప్రైమ్ టోషంట్ ఉండాలి, ప్రైమ్ టోషంట్ ఉండాలి. ఉంటే బట్ రిమైండర్ ఏమొస్తుంది ఎప్పుడు 1 వస్తుంది, 1 వస్తుంది. కానీ దానికన్నా ముందు ఆ నెంబర్ అండ్ ప్రైమ్ ఏం కావాలి కో ప్రైమ్స్ అవ్వాలి. ప్రైమ్ వాళ్ళు జాగ్రత్త అండి, సంఖ్య డివైడ్ బై ప్రధాన సంఖ్య, ఆ ప్రధాన సంఖ్య యొక్క టోషంట్ ఎక్కడ ఉండాలి దాని ఘాతంలో ఉండాలి, ఘాతంలో ఉండాలి. ఉంటే దాని ఆన్సర్ ఖచ్చితంగా కళ్ళు మూసుకొని ఆన్సర్ ఏం పెట్టండి 1 అని పెట్టేసేయండి, అవునా. దానికన్నా ముందు ఆ సంఖ్య ప్రధాన సంఖ్య ఏం కావాలి సాపేక్షాలు అవ్వాలి, సాపేక్షాలు అవ్వాలి. ఇప్పుడు సపోజ్ మనకు క్వశ్చన్ ఉంది, అవునా, ఏంటిది 7 పవర్ 16 డివైడ్ బై 17, కళ్ళు మూసుకొని ఆన్సర్ ఏం పెట్టాలి, ఆన్సర్ ఏంటి 1, బికాస్ 7 ఏంటిది కో ప్రైమ్స్, అవునా. 17 టోషంట్ ఎవరు 16, అవునా కదా. కాబట్టి రిమైండర్ ఏమొస్తుంది 1. ఇంకా చేయాల్సిన అవసరం ఉందా లేదు, ఓకే. 25 పవర్ 42ని 43తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అని క్వశ్చన్ ఇచ్చిండు. 25/42ని 43 చే భాగిస్తే శేషము ఎంత. ఓకే ఎవ్రీవన్. సో 43 ఏ నెంబరు ప్రైమ్ నెంబర్ కదా, అవునా. ప్రైమ్ నెంబర్ టోషంట్ ఏమవుతుంది 43, టోషంట్ ఎంత అమ్మా టీ ఆఫ్ 43 అని రాసుకోండి. టీ ఆఫ్ 43 హౌ మచ్ 42 వచ్చిందా లేదా ఎస్. అంటే ఇప్పుడు మనకు 25 పవర్ ఏముంది అక్కడ 42 ఉంది కదా, ఉందా లేదా. అట్లాంటి కాన్సెప్ట్ ఉన్నప్పుడు డైరెక్ట్ రిమైండర్ ఏం పెట్టుకోవచ్చు మనము 1 పెట్టుకోవచ్చు. ఎందుకు సార్ అంటే మీరు చెప్పండి అమ్మా, 42ని 42తో డివైడ్ చేస్తే 42 1 42, రిమైండర్ ఏమొస్తుంది 0 వస్తుంది. అంటే 25 పవర్ ఎంత 0 డివైడ్ బై 43, 25 పవర్ 0 అంటే ఎంత 1 డివైడ్ బై 43, ఆన్సర్ ఏమొస్తుంది 1. కానీ ఇలా టెక్స్ట్ బుక్లో ఇది ఎలా ఉంటుంది తెలుసా, ఇలా ఉంటుంది ఫామ్ ఏంటిది a power p minus 1 divided by p for all a comma p belongs to ఏంటిది co-primes, అవునా, co-primes అండ్ p is a prime, అవునా. సో ప్రైమ్ అని ఉంటుంది, ఇది టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇది. దాన్ని మనము రీఅనాలిసిస్లో తీసుకొని ప్రూవ్ చేస్తూ ఉంటారు అక్కడ, అవునా. మనకు ఆ ప్రూఫ్ లేవు కాబట్టి ఎగ్జామ్ హాల్లో
ప్రూఫ్ అడిగాడు కాబట్టి సో వీ కెన్ యూజ్ అప్లికేషన్. ఇది టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బేసిక్. టెక్స్ట్ బుక్లో ఇలా ఉంటుంది, మీరు చదివితేనే భయపడతారు ఫస్ట్. ఫైండ్ ద రిమైండర్ 35/74 డివైడెడ్ బై 19. తెలుగు మీడియం వాళ్ళు 35/74ని 19తో భాగిస్తే ఎంత? వాట్ ఇస్ ద టోషెంట్ ఆఫ్ 19? 18. ఎవ్రీ ప్రైమ్ నెంబర్ టోషెంట్ ఏమవుతుంది? బిఫోర్ నెంబర్ అవుతుంది. ఏమవుతుంది? బిఫోర్ నెంబర్. నేను టోషెంట్ అంటే ఏంటో మీకు టోషెంట్ అని రాయించాను, కానీ టోషెంట్ ఏంటో డీటెయిల్గా నేను చెప్పకపోతే మీరు దాన్ని బట్టి పడతారు. టోషెంట్ అంటే ఏంటిది? ఓ నెంబర్కి ఉండాల్సినటువంటి కోప్రైమ్ పేర్ నెంబర్. ఏంటిది? కోప్రైమ్ పేర్ నెంబర్. మనం కోషెంట్ అంటే విన్నాం కానీ టోషెంట్ అని తెలుగులో కూడా దీన్ని టోషెంట్ అనే చదువుతారు. ఓకే, టోషెంట్ అంటే ఏంటంటే 7 ఉంది, 7 టోషెంట్ ఎంత? 6. అంటే దాని అర్థం ఏంటిది? 1 నుంచి 7 వరకు మనకి ఎన్ని కోప్రైమ్స్ ఉంటాయి? 6 కోప్రైమ్స్ ఉంటాయి. ఎన్ని కోప్రైమ్స్ ఉంటాయి? 6 కోప్రైమ్స్ ఉంటాయి. అవునా? సో 5,7 యాజ్ వెల్ యాజ్ 6,7. ఇంకా 7 దాటిపోకూడదు మనకు. అవునా? సో 1 2 3 4 5 6 ఎంత వచ్చింది మనకు? 6 వచ్చింది. సో ఇది టోషెంట్ అనమాట. ఇది కంపల్సరీ మనకు కావాలి. సపోజ్ సార్ ప్రైమ్ నెంబర్ కాదు సార్, నాకు ఇఫ్ ఇట్ ఇస్ ఐఎమ్ టేకింగ్ 15 సార్, 15 యొక్క టోషెంట్ ఏంటి సార్ అంటే మీరు చెప్పండి అమ్మా. 15 వరకు కోప్రైమ్ చెప్పండి. 1,15, ఇంకోటి 2,15, 3,15 అవుతుందా? అవ్వదు. నెక్స్ట్ 4,15, నెక్స్ట్ 6,15 అవ్వదు. 5,15 అవ్వదు. 7,15 ఎస్. నెక్స్ట్ 8,15 ఎస్. నెక్స్ట్ 11,15 ఎస్. 13,15 ఎస్. 14,15 అవునమ్మా. మొత్తం మనకి ఎన్ని వచ్చినాయి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 టోటల్ ఎన్ని వచ్చినాయి? 8 వచ్చినాయి. మనం ఇలా రాస్తే టైం వేస్ట్. సో 15 ఎలా రాయొచ్చు అంటే 3 into 5. ఎందుకు ఇలా రాస్తున్నాం? ఫస్ట్ ఐడియా నీకు రావాలి. నేను బిగినింగ్లోనే చెప్పిన, ప్రపంచంలో ప్రతి నెంబర్ని కూడా మనం ప్రొడక్ట్ ఆఫ్ ఏం రాయొచ్చు? ప్రైమ్ రాయొచ్చు. రెండే నెంబర్లు రాయలేము. ఆ నెంబర్ ఒకటి 0, ఇంకోటి 1. ఖచ్చితంగా ఏ సంఖ్యనైనా కూడా మీరు ప్రధాన సంఖ్య వల్లనే ఏర్పడుతుంది. అందుకే కింగ్స్ ఆఫ్ నెంబర్ అని ప్రైమ్ని పిలుస్తారు. కింగ్స్ ఆఫ్ నెంబర్ అని ఎవరిని పిలుస్తారు? ప్రైమ్ని పిలుస్తారు. అంత ఇంపార్టెంట్ అది. కాబట్టి 3 into 5 రాసాము. టోషన్కి కాన్సెప్ట్ ఏంటిదమ్మా? n into 1 minus 1 by p1, n into 1 minus 1 by p2. ఇది టెక్స్ట్ బుక్లో ఉంటుంది, మనకు అర్థం కాదు. సింపుల్ లాజిక్. నెంబర్ ఎవరమ్మా? 15. సో మనకు ఫస్ట్ ప్రైమ్ ఎవరు వచ్చారు? 3. ఎవ్రీ ప్రైమ్ టోషెంట్ ఎవరు? బిఫోర్ నెంబర్ 2. నెక్స్ట్ 5 కదా, 5 టోషెంట్ ఎవరు? 4. 3 5s 15, 4 2s ఎంత? 8. ఇక్కడ కూడా కౌంట్ చేసి ఎన్ని వచ్చినాయి మీకు? 8 వచ్చినాయి కదా. 1 2 3 4 5 6 7 8. సో ఇక్కడ చూద్దాం మరి 19 యొక్క టోషెంట్ ఎవరు? 18. 19 యొక్క టోషెంట్ ఎవరు? 8. ఇప్పుడు నేను 35 పవర్ అంటే నెక్స్ట్ టోషెంట్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇగో ఇలా రాస్తాను. నీకు టెక్స్ట్ బుక్లో ఫార్ములా ఉంటుంది. పీకే అవునా, p into k minus 1 డివైడెడ్ బై p, దెన్ రిమైండర్ ఈస్ 1 అని రాసుకుంటారు. అవునా? ఈ p into k ఏంటిది? మళ్ళీ ఏంటిది మర్చిపోతారు. p అంటే పవన్ కళ్యాణ్. ఇవన్నీ విషయాలు పక్క పెట్టండి. అంటే ఇవన్నీ అవసరం లేదు మనకు. అవునా? టోషెంట్ నెక్స్ట్ దాని మల్టిపుల్ కూడా తీసుకోవచ్చు. మీరు చెప్పండి అమ్మా. 74ని 75 35 కదా. ఎస్ 35. దీని 18 4s are ఎంత? 72. ఎంత మిగిలింది? 2 మిగిలింది. డివైడ్ బై ఎంత? 19 టోషెంట్ ఎవరు? 18 కదా. ఇక్కడ వరకు రిమైండర్ మనకి ఏమొస్తుంది? 1 వస్తుంది. రిమైండర్ ఏమొస్తుంది? 1 వచ్చేస్తుంది. అవసరం లేదు మనకు. ఇంకా ఏం మిగిలింది? 35 into 35 డివైడ్ బై 19 డివైడ్ బై 19. 35ని 19 2s are ఎంత? 38. 38 అంటే రిమైండర్ ఎంత? -3. ఇంకోటి -3. -3 into -3 9. ఓకే, సో ఎంత వస్తుంది మనకు? 9 రావడం జరుగుతుంది. అవునా? వాట్ ఇస్ దిస్ రిమైండర్? 9. అంతేనా? మనకు వచ్చే రిమైండర్ ఎంత? 9 వస్తుంది. ఓకేనా? రిమైండర్ 9. నేను టోషన్ రాసిన ఇక్కడ. దిస్ ఇస్ రిమైండర్ 9. ఓకే, సో వాట్ యువర్ ఆన్సర్? 9 ఈస్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు ప్రీవియస్ అడిగిన క్వశ్చన్. ఓకే, ప్రీవియస్ అడిగిన క్వశ్చన్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకు చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న బేసిక్ నేర్చుకొని మనం ట్రై చేద్దాం. ఎవ్రీవన్, ఇందాక మనం డిస్కస్ చేసాం. 2/4 డివైడ్ బై 5 ఉంటే రిమైండర్ ఏం పెట్టారు మీరు? 1 పెట్టారా లేదా? ఇప్పుడు నేను 2/6 రాస్తున్నా, డివైడ్ బై 5 రాస్తున్నాను. 2/6ని మీరు ఎలా రాయొచ్చు? 2/4 + 2 డివైడ్ బై 5 రాయొచ్చా లేదా? ఎస్. ఇప్పుడు దీని రిమైండర్ ఎంత? 1 కదా. ఎస్ 1. అవునా? 1. ఇప్పుడు మనకి ఏం మిగిలింది? 2 స్క్వేర్. ఏం మిగిలింది? 2 స్క్వేర్ డివైడ్ బై 5. 2 స్క్వేర్ డివైడ్ బై 5 అంటే 4/5. ఆన్సర్ ఎంత వస్తుంది? 4 వస్తుంది. డైరెక్ట్ పెట్టేసుకోవచ్చా లేదా? డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు. 25 పవర్ 9. 9 టోషెంట్ 9 3s are 27. 9 3s are 27. 27 అంటే టోషెంట్ ఏమో రిమైండర్ ఏమొస్తుంది? -2. -2 whole to power of 25 and 25 డివైడ్ బై 9. 9 టోషెంట్ ఎవరమ్మా? 3 స్క్వేర్ కదా. అంటే 9 into 3 డివైడ్ బై 2. 3 3s are this. 6.
అవునా 6 కాబట్టి -2 ఇక్కడ మైనస్ అనేది తెలిసిపోయింది. ఓకే 2 పవర్ 25ని 6తో డివైడ్ చేయండి. ఇక్కడ 25ని కూడా 6తో డివైడ్ చేయండి. డివైడ్ బై 9. 25ని 6తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 1. అంటే 2 పవర్ 1 పవర్ 1 డివైడ్ బై 9 అంటే -2 డివైడ్ బై 9. సో రిమైండర్ -2. -2 వస్తే ఇక్కడి నుంచి తీసేయమని చెప్పిన డివిజర్ నుంచి తీసేస్తే 7 ఎంత 7 డివిజర్ నుంచి తీసేస్తే ఆన్సర్ ఎంత 7 ఇస్ ద రైట్ ఆన్సర్. 551,493 డివైడెడ్ బై 12 రిమైండర్ ఎంత? మా 551ని టోషన్తో చేసారా? మనకు పవర్లు ఉన్నప్పుడే టోషన్ వాడండి అమ్మా, పవర్ అయినప్పుడు అవసరం లేదు. సో చూడండి అమ్మా 12 4 ఎంత 48 అంటే ఎంత మిగిలింది 771 అన్నా 71. 4 8 ఎంత 12 6 ఎంత 72 అంటే వాట్ ఇస్ రిమైండర్ -1. సో -1 హోల్ టు పవర్ ఆఫ్ ఎంత 490 డివైడ్ బై 12 అంటే ఏమొస్తుంది -1 వస్తే సబ్ట్రాక్షన్ ఫ్రమ్ డివిజర్. సో వాట్స్ యువర్ ఆన్సర్ 11.